బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి కంది ఆధ్వర్యంలో బీజేపీలో భారీగా చేరికలు జరిగాయి. ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఆయా గ్రామాల నుండి అభిమానులు ప్రజలు తరలివచ్చి ఆయన సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. బేల మండల కేంద్రంతో పాటు వరూర్, పాటన్, సీర్సన్న గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ఇక జైనత్ మండల కేంద్రం నుండి సైతం చాలా మంది వచ్చి కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అటు ప్రజలు అభిమానుల రాకతో కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవా భవన్ నిత్యం సందడిగా మారుతుంది. నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. సయ్యద్ మాలి గారు జైనత్ మండలం వారికి కూడా స్వాగతం. కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నారు గారు వీరు కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో వీరు కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో చేరుతున్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్న వయసులో కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి కంది శ్రీనివాస్ గారి నాయకత్వంలో చేరుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వం, తాండాలు ఇలా రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పోలీసులు అసెంబ్లీ టైగర్ కంది శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి అనేక గ్రామాల నుంచి మా జైనత్ మండలం నుంచి, బేల మండలం నుంచి, ఆదిలాబాద్ రూరల్ మండలం నుంచి చేరుతున్నటువంటి కార్యకర్తలందరికీ నేను స్వాగతం పలుకుతున్నా. అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నా. స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీకి మీలాంటి కార్యకర్తలే, మనలాంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించే బిడ్డలు. భారతీయ జనతా పార్టీ ఒక్కటే గరీబోళ్ళ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక్కటే పేదల పార్టీ. భారతీయ జనతా పార్టీ మాత్రమే గరీబోళ్లకు ఇల్లు కట్టించే పార్టీ, గరీబోళ్లకు రేషన్ కార్డులు తెచ్చే పార్టీ. బీజేపీ మాత్రమే గరీబోళ్లకు పింఛన్లు ఇచ్చే పార్టీ. బీజేపీ మాత్రమే గరీబోళ్ళు, పేద బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి పాటుపడే పార్టీ గరీబోళ్ళ పార్టీ. ఈ గరీబోళ్ళ పార్టీని కాపాడుకున్నందుకు అనేక మంది పార్టీలో చేరిన సందర్భంగా నేను వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నా. ఎట్లా ఉన్నది మన ఆదిలాబాద్ పరిస్థితి? మన ఆదిలాబాద్ బిడ్డల పరిస్థితి ఎట్లా ఉన్నది? పేద బిడ్డల పరిస్థితి ఎట్లా ఉన్నది? ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఎట్లా ఉన్నది? మన బిడ్డలకు ఒక్కరికి కూడా 2014 తర్వాత ఒక్క ఇల్లు కట్టలేదు జోగు రామన్న. జోగు రామన్న గారు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు 2014. మీ ఊర్లలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఎలక్షన్లకు వెళ్ళిండా? వచ్చిండా? రాలేదా? జోగు రామన్న గారు వచ్చిండా? కానీ ఒక్క ఊరికైనా ఈ జోగు రామన్న గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఒక్క బిడ్డకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? జోగు రామన్న గారు 2018 తర్వాత ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిండా? 50 వడ్డోళ్ళకు ఒక్క రేషన్ కార్డు నచ్చిందా? జోగు రామన్న ఆయన కొడుకు యొక్క అభివృద్ధి ఆయనకు ముఖ్యం. ఆయన కడుపు నిండబట్టా, మన కడుపు ఎండబట్టా. జోగు రామన్న గారు 2018 తర్వాత ఒక్క స్టూడెంట్కైనా స్కాలర్షిప్ ఇచ్చినవా? ఇచ్చిండా? ఒక్క బిడ్డకైనా స్కాలర్షిప్ ఇచ్చిండా? 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానడు జోగు రామన్న గారు. చేసిండా? ఎవరికైనా 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిందా? రైతు బీమా, భూమి ఉన్న రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు భూమి ఉన్న రైతు చనిపోతే వస్తుంది. అలా కుటుంబం బాగుపడడానికి సంతోషం, చాలా సంతోషం. భూమి లేని బిడ్డకు, నిరుపేద బిడ్డ పేదలకు
భూమి లేని వారికి రైతు బీమా ఇచ్చిండా జోగురామన్న? గరీబోళ్లకు రైతు బీమా ఇచ్చిండా? మరి గరీబోళ్ళ ప్రాణం ప్రాణం కాదా? గరీబోళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా బతకాలా? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు జోగురామన్న గారు. ఇచ్చిండా మీకు దళితులకు 3 ఎకరాలు? ఎవరికైనా వచ్చిందా 3 ఎకరాలు? అంటే ఎన్ని మోసాలు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రైతు బిడ్డలకి రుణమాఫీ చేసుకున్నాం. ఈసారి భారతీయ జనతా పార్టీనే గెలిపియాలా? చెప్పండి జోగురామన్న గారికి. మాకు అన్ని సీనన్న వచ్చిండు, మాకు ఇల్లు కట్టిస్తాడు, మాకు పింఛన్లు తీసుకొస్తాడు, మాకు రేషన్ కార్డులు తీసుకొస్తాడు, మా గరీబోళ్ళ పిల్లలకి చదువుల కోసం స్కాలర్షిప్లు తీసుకొస్తాడు, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు తీసుకొస్తాడు, సబ్సిడీ మీద మాకు ఆటో కొనుక్కుంటందుకో, బర్రె కొనుక్కుంటందుకో, గొర్రె కొనుక్కుంటందుకో మాకు లోన్ తీసుకొస్తాడు అని చెప్పండి జోగురామన్న గారికి. భూమి లేని బిడ్డలు చనిపోయినా కూడా రైతు బీమా మాకు